నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నేను శిరీష ముందుగా హెడ్లైన్స్ బండి సంజయ్ టూర్ విజయవంతం కేసీఆర్ పాలనా తీరుపై విమర్శనాస్త్రం ఇందిరా ప్రియదర్శిని మైదానం నుండి సైకిల్ ర్యాలీ ప్రారంభించి ఉత్సాహంగా పాల్గొన్న కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజల రాకతో సందడిగా మారుతున్న ప్రజాసేవా భవన్ భోజనం పెట్టి సమస్యలు వింటున్న కంది శ్రీనివాస్ రెడ్డి ఉత్సాహంగా సాగిన వన్ కేరన్ చిన్నారుల స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని తగ్గించేందుకు అవగాహన రాష్ట్రంలో కుటుంబ పాలన అరాచక పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. తన పదునైన మాటల తూటాలతో అధికార పార్టీ బీఆర్ఎస్ ను కడిగి పడేశారు. తన చెలవక్తులతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపారు. సభ విజయవంతం కావడంతో కార్యకర్తలు నాయకులలో నూతన ఉత్సాహం కనిపించింది. ప్రజల కోస పల్లె కోస బీజేపీ భరోసా తెలంగాణ ఆశయాల సాధనకు భరోసా అవినీతి ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన బీజేపీ చేరికల సభ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్ సమక్షంలో భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. వారందరికీ కాషాయ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు బండి సంజయ్. అనంతరం తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న అవినీతిని ప్రశ్నించారు. జోగురామన్న మిస్టర్ 40% అని కంది శ్రీనివాసరెడ్డి తరచూ విమర్శిస్తూ పలికే మాట బండి సంజయ్ నోట వినిపించింది. స్థానిక ఎమ్మెల్యే ప్రతి పనిలో 40% కమిషన్ తీసుకుంటూ మిస్టర్ 40% గా పేరు తెచ్చుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఇక్కడ ఒకేమో మిస్టర్ 40% కూడా కమిషన్ అంటారు. అక్కడ ఒకేమో ల్యాండ్ కాబట్టి దొంగని ఖచ్చితంగా కట్టారు. జాగ్రత్త అయ్యేదాకా కట్టారు. మీరు ఆదిలాబాద్ జిల్లాలో అనేక సమస్యలు నీళ్లు రాగలగా రిమ్స్ హాస్పిటల్ చూసిన వాళ్ళ స్థాపన నరేంద్ర మోడీ గారు 130 కోట్లతో పేదలకు అధునాతనటువంటి వైద్యం అందించాలి. కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం 150 కోట్లు పెట్టి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తే పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారుతోందన్నారు. కొరడా చెనక బ్యారేజ్ ద్వారా ఇప్పటి వరకు 1 ఎకరానికి కూడా సాగునీరు అందలేదని విమర్శించారు. పోడు భూముల సమస్యను ప్రభుత్వం గాలి కొదిలేసిందన్నారు. ఎనిమిది లక్షలు ఇస్తాము నష్టపరిహారం. ఇప్పుడు 7 లక్షలకు వచ్చింది. వాళ్ళ రేటు పెంచుకోవడానికి మన రేటు తగ్గిస్తారు. ఇక్కడ మిషన్ పక్కన నీళ్లు రోడ్లు అభివృద్ధి జరగలే. ఇక్కడ ముసలికి ఇంతమంది తమ్ముడు చూస్తున్నారు, ఇంతమంది యువకులు వచ్చిన ఉన్నారు కదా. ఇక్కడ ఎవరికైనా ఉద్యోగాలు వచ్చారు తమ్ముడికైనా మరి పీకుడు గారు ముఖ్యమంత్రి తీసుకోవాలి. తురుంకం పిట్టరాయుడు పోతరాయుడు ఇంట్లో ఉద్యోగిస్తారు. ఇచ్చేదా తీసుకపోయి పడేస్తారు కదా, పక్క పడేస్తారు కదా, గుండాల చెరువులు తీసుకెళ్తాను ముగేస్తారు కదా. ఇంకా కేసీఆర్ సంగతులు కేసీఆర్ కుటుంబం సంగతులు తీసుకపోయి గుండాల చెరువులు ఎత్తారన్న పొద్దున బయలుదేరి అక్కడి నుంచి కలిపి పొద్దున బయలుదేరి ఇప్పుడు చేరుకున్నారు. రోడ్డు మీద అంతా ఇదే జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి నిలదీస్తూ గర్జిస్తూ గాలిస్తూ స్వాగతం పలికింది. కాబట్టి ఈ టైం అయితే తమ్ముడు అందుకే ఇక్కడ నిరుద్యోగం వచ్చిన తమ్ముడు కదా మరి నేషను 3,100 రూపాయలు వచ్చినావు కదా. ఇంతమంది ప్రజలు వచ్చింది. ఈ హాలు చెప్పలేదు. రోడ్డు బ్లాక్ అయినాయి, హాలు బ్లాక్ అయింది, బీఆర్ఎస్ మైండ్ కూడా బ్లాక్ అయింది. దమ్ముంటే ఎంఐఎం ఆదిలాబాద్ లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కాషాయ భగభగ ముందు మసి కావడం ఖాయమన్నారు.
ఆదిలాబాద్ అభివృద్ధి చెందిన జిల్లాగా ఎదగాలంటే బీజేపీ జెండా ఎగరాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో తెలంగాణలో రాబోయేది రామ రాజ్యమేనని, ఎగిరేది కాషాయ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. దేశం ప్రపంచంలో అంతకుముందు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు అంతకుముందు భారతదేశం వెనుకబడిన ప్రాంతం, భారతదేశానికి ఆడకపోరు, భారతదేశంలో దిగకపోరు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా ఏ విధంగా ముందుకు దూసుకుపోతుందో తెలంగాణ రాష్ట్రం కూడా ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లాను ఉన్నటువంటి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆలోచించాలి. ఇంకా వెనుకబడిన జిల్లాగా ఇంకా ముందుకు అవుతుంది ఎక్కడ ఉంటారా? అభివృద్ధి చెందిన ఆదిలాబాద్ జిల్లాగా ముందుకు సాగాలా? ఒక్కసారి ఆలోచించండి. ఈ జిల్లా అభివృద్ధి జరగాలంటే, ఈ జిల్లా అభివృద్ధి చెందిన జిల్లాగా ముందుకు పోవాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఈ తెలంగాణ అటు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఎవరికొచ్చినా శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని ఎంపీ సోయం బాపురావు అన్నారు. బీఆర్ఎస్ నేతలు రోడ్లపైకొచ్చి నిరసనలు తెలపడం సిగ్గుచేటన్నారు. చమురు ధరల పెరుగుదల అంతర్జాతీయ మార్కెట్తో ముడిపడి ఉంటుందని, అది తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ నేతలు ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏం జరుగుతుందో ఒకసారి మనం ప్రజలను కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రజలను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వేదిక నుంచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మొన్నటి నుంచి గల్లీలో ఏదైతే రోడ్లలో వాళ్ళకి పని ప్రభుత్వం పాటించమని ప్రజలిస్తే పని లేదని పని పట్టుకొని ఇవాళ గ్యాస్ సిలిండర్లు పట్టుకొని పొయ్యి పెట్టుకొని మళ్ళీ డ్రామా చేస్తున్నారు. ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ వేదిక నుంచి ఈ ముఖ్యమంత్రికి నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నా. ఇవాళ ప్రపంచంలో ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ లో చమురు రేటు పెరిగినప్పుడు గ్యాస్ పెరుగుతుందినా ముఖ్యమంత్రి అది కూడా జ్ఞానం లేని ముఖ్యమంత్రి. అనంతరం మెడికో పీజీ విద్యార్థి ప్రీతి మృతికి సంతాపంగా సభా ప్రాంగణం నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘన నివాళులర్పించారు. ప్రీతిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు. ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే చేస్తుంటే రాష్ట్రంలో ప్రజల బతుకు బుగ్గిపాలవుతుంది. ఆదిలాబాద్ బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ నిత్యం సందర్శకులతో సందడిగా మారుతోంది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి రోజు వందల సంఖ్యలో మహిళలు ఆయనను కలిసేందుకు వస్తున్నారు. వారందరినీ సాదరంగా ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెట్టి ఆత్మీయంగా మాట్లాడుతూ వారి సమస్యలను సావధానంగా వింటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న చేతగానితనంపై యువనేత కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ద్వారా ఏమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ప్రశ్నించారు. ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పింఛన్లు వస్తున్నాయా అంటూ అడిగారు. కేవలం మాటలతోనే కాలం వెళ్లదీస్తున్నారని, ఎమ్మెల్యే గాని ప్రభుత్వం గాని ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సరైన బుద్ధి చెప్పాలని అన్నారు. ఎప్పుడు వచ్చినా ఆఫీస్ వచ్చినప్పుడు ఫోన్ చేసుకున్నాం. సంతోషం. 57 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పింఛన్ ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం. ఈ జోగు రామన్న ఎమ్మెల్యే ఒక పాపిష్టి, ఒక రాక్షసులాగా పాలన చేసి ప్రజలందరినీ
ఒక రాక్షసులాగా పీడించుకొని తింటుండే ఎమ్మెల్యే జోగు రామన్న. ఈ ఎమ్మెల్యే జోగు రామన్న 4 సార్లు మనం నమ్మి గెలిపితే మనందరినీ ఇంటిని ముంచి పేదలందరి నోట్లే మట్టి కొట్టి ఆ ఇల్లు నింపుకున్నాడు. ఉన్నోళ్ళకు దోసి పెట్టుకుంటా ఆయన కొడుకులకు దోసి పెట్టుకుంటా మీ అందరి కడుపు కొడుతున్నాడు జోగు రామన్న ఎమ్మెల్యే. మా పేదల పిల్లగాని ఎట్లా చదువుకోవాలి? చదువుకునే పిల్లగానికి సంవత్సరానికి 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చుడు చేత కాదు. కానీ ఇప్పుడు మళ్ళా జోగు రామన్న కొత్తేషన్ కట్టుకొని వస్తాడు. ఇంటికి 10 లక్షలు ఇస్తా అనుకుంటా మోసం చేసుకుంటూ వస్తాడు. ఇంటికి 10 లక్షలు ఇస్తా అనుకుంటా. నమ్ముతారా? ఈ జోగు రామన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే నమ్మి మీరు ఓట్లు వేసిండు. ఉన్న ఇల్లు అక్క పెద్దమ్మ కళ్ళు సీసాలకు నమ్మిస్తాడు జోగు రామన్న. ఎలక్షన్ల టైంలో పెట్టెల కళ్ళు సీసాలు పంపిస్తాడు. క్వింటాల్ చికెన్ పంపిస్తాడు. దావా చేసుకోమని నోట్ల కట్టలు పంపిస్తాడు పైసలు. ఆ ఎలక్షన్లలో ఆ వారం రోజులు తిరుగుమంటాడు. మీ పిల్లలందరూ మంచిగా 500 రూపాయలు చేతి పెడతాడు వారం రోజులు. కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవన్ భవన్ వద్ద చేపడుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. వందలాది మంది ప్రజలు అభిమానులు తరలివచ్చి భోజనాలు చేస్తున్నారు. మంచి మనసుతో బీజేపీ రాష్ట్ర నాయకులు యువనేత కంది శ్రీనివాసరెడ్డి అమలు పరుస్తున్న ఈ కార్యక్రమం నిజంగా అభినందనీయమని, ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. రాజకీయంగానూ ఎదగాలని, అనేక పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇది మన భార్య సుఖ చక్కగా ఇట్లా అన్నం పెట్టది, తట్టిలేడు కూడా అంత పెట్టుడు ఆనందం అనిపిస్తుంది. ఆయన ఒక మాకు దేవుడే. సార్ గురించి అన్నం పెడుతున్నాడు, ఆదరిస్తున్నాడు. మాకు ఎటు మంచిగా అనిపిస్తే అటు మేము రెడీ ఉంటాం కదా. సారు పెడుతున్నాడు, వచ్చినప్పుడల్లా అన్నం పెడుతున్నాడు. ఇక మాకు అదే చాలా ఆశీర్వాదం అతనికి. सब आदमी को 6 महीने से खाना खिला रहे, तो वोट डालने वाले लोग का इनको डालना वोट. ऐसा आदमी आना चाहिए. और हम आसिफाबाद एरिया में भी आत्माराम नायक को वोट डाल रहे, फुल को वोट डाल रहे. ఇది మన భార్య సుఖ చక్కగా ఇట్లా అన్నం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 నుండి ప్రారంభిస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానం నుండి డిఎంహెచ్ఓ కార్యాలయం వరకు నిర్వహించిన ఆరోగ్య మహిళా కార్యక్రమం అవగాహనపై సైకిల్ ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే వివిధ రకాల ఆరోగ్య సమస్యలపై వైద్య శిబిరాలలో మహిళా వైద్యుల సిబ్బంది బృందం అందిస్తారని కలెక్టర్ తెలిపారు. రానున్న రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా వైద్య చికిత్సలను అందిస్తున్నామని తెలిపారు. ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే హెల్తీ ఉమెన్ హెల్తీ తెలంగాణ ఒక నినాదంతో ఈరోజు మనం సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మన ఆదిలాబాద్ జిల్లాలో. ఎస్పెషల్లీ ప్రతి దగ్గర కూడా చూసినట్టయితే ఉమెన్ హెల్త్ అనేది కూడా కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే కుటుంబంతో ప్రారంభమై చాలా మట్టుకు కూడా ఇన్స్టిట్యూషన్స్లలో కూడా మనకి నెగ్లెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి దాన్ని తొలగించాలనేసి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళా క్లినిక్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మనం టోటల్ తెలంగాణ స్టేట్లో స్టార్ట్ పెట్టుకోబోతున్నాం. చిన్నారులు స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించేలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి మాధవి కృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి విశ్రాంతి భవనం వద్ద నుండి ప్రైవేట్ పాఠశాల ఆధ్వర్యంలో 1K రన్ను నిర్వహించారు. గాడ్జెట్ ఫ్రీ చైల్డ్హుడ్ అనే అంశంపై అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్లను మితిమీరి వాడితే చిన్నారులు ఎదుర్కొనే ఆరోగ్యపరమైన సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అతిథులు పేర్కొన్నారు. అంతకుముందు డిఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశపాండే డిఎస్పీ ఉమేందర్ తో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించి 1K రన్ను ప్రారంభించారు. Program conducting by the Mastermind School. Today's children are wasting their time by using gadgets. So this is very best and appreciate చేయాల్సిన ప్రోగ్రామ్ ఇది. సో లెట్స్ 1K రన్. ఈరోజు అరేంజ్ చేసిన ప్రోగ్రామ్తో మమ్మల్ని ఇన్వైట్ చేయడం చాలా ఆనందదాయకం. అంటే ఇప్పుడు గ్యాడ్గెట్ ఫ్రీ అనేది చిల్డ్రన్ గురించి చెప్తున్నారు. దానికంటే ముఖ్యంగా పేరెంట్స్ కూడా తగ్గిస్తే చాలా మంచిది. పేరెంట్స్ తగ్గిస్తేనే పిల్లలు తగ్గిస్తారు.
అంటే రీసెంట్గా నేను ఒక ఇంటికి పోయినప్పుడు చిన్న పిల్లలు కూడా అన్నం తినడానికి కూడా సెల్ ఫోన్ చేతులు పెట్టిన తర్వాత అన్నం తినిపిస్తున్నారు. అక్కడి నుంచే మొదలవుతుంది మన ప్రయాణము. పంచాచార్యాల్లో ఆది జగద్గురు అయిన రేణుకాచార్యుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ సంఘం భవనంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పంచాచార్యుల చిత్రపటాలకు వేద మంత్రాల నడుమ పూజలు నిర్వహించారు. సమస్త మానవాళికి ఆ జగద్గురు ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు. బీసీ సంక్షేమ సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఆది జగద్గురు జయంతి జరగడం ఆనందంగా ఉందని సంఘం సభ్యులు తెలిపారు. అనంతరం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కళాల శ్రీనివాసులను శాల్వాలతో సన్మానించారు. పంచాననముకోద్భూతాన్ పంచాక్షరమనూపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురు. జగద్గురువులు అనేటువంటి ఆ పంచాచార్యుల్లో ఆది జగద్గురు మొట్టమొదటి జగద్గురువులైనటువంటి రేణుకాచార్యుల వారి జయంతిని పురస్కరించుకొని నేడు వీరశైవ జంగమ సమాజం తరపున మన స్థానిక బీసీ సంఘ భవనంలో నూతన కార్యవర్గం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటగా ఆది జగద్గురు జయంతి జరగడం కూడా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ నూతన కార్యవర్గానికి మరియు సమస్త మానవాళికి ఆ జగద్గురు రేణుకాచార్యుల యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండాలనే ఉద్దేశంతో పంచాననముకోద్భూతాన్ పంచాక్షరమనూపమాన్ పంచసూత్రకృతో వందే సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తమ వంతు కృషి చేస్తామని అతిథులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఆవిర్భావ సభ నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల విద్యాశాఖలో అంతర్భాగంగా ఉంటూ విద్యాభివృద్ధికి తమ వంతు చేయూతను అందిస్తున్నారని సెక్టరల్ అధికారి కంటె నర్సయ్య అన్నారు. కేజీబీవీ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ అలుపెరగని పోరాటం చేసిందని జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరగంటి అశోక్ చెప్పారు. అనంతరం 28 మందితో కూడిన సమగ్ర శిక్ష జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మనకు సమాన పనికి సమాన వేతనం కంపల్సరీగా ఉంటేనే పూర్తి స్థాయిగా మన విధులను నిర్వహించి ఫలితాలు అత్యున్నతంగా ఉంటాయని భావిస్తున్నాం. అలాగే ఈ సభలో నేను ఒక చిన్న విషయం ప్రస్తావించాలనుకుంటున్నాను. ఏ వర్కింగ్ ప్లేస్లోనైనా అన్ని వింగ్స్లలో కేజీబీవీలో ఎక్కడైనా ఒక ఉద్యోగికి అనారోగ్యం ఏర్పడితే సార్ వివరించడానికి చాలా బాధాకరంగా ఉంది. ఒక ఉద్యోగికి అనారోగ్యం ఏర్పడితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక బుద్ధ విహార్లో రమాబాయి మహిళా మండలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గౌరవ అధ్యక్షురాలుగా కుస్వరాబాయి చంద్రకళ వాగ్మరే, అధ్యక్షురాలుగా చంద్రకళ వాగ్మరే, ఉపాధ్యక్షురాలుగా వందన రుక్మాబాయి, విజయాబాయి, ప్రధాన కార్యదర్శిగా దియాశీల, జాయింట్ సెక్రటరీ కరుణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మయిభాయి, రంజనా కాంబ్లే, చంద్రకళ కాంబ్లే ఇతర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పూలమాలలు వేసి వారిని సన్మానించారు. वाइस प्रेसिडेंट से 3 पोस्ट आहेत. वाइस प्रेसिडेंट आदिलाबाद डिव्हिजन यांनी यांचा सत्कार करावा. लवकर या. पण झालेला आहे आणि इस आदिलाबाद डिस्ट्रिक्ट में आज रमाई माता महिला मंडल के अध्यक्ष में पूरा डिस्ट्रिक्ट लेवल में आज नानोर उठनो पूरा डिवीजन उठनो मंडल नानोर मंडल सब मंडल के वजह से आज यहाँ पे आए. सो आज सही तरीके से भारी निवडणूक हो गई है. रमाई मंडल महिला मंडल के अध्यक्ष चंद्रकलाबाई और चंद्रकलाबाई वाघमारे అందరి సహాయ సహకారాలతో సంఘం బలోపేతానికి కృషి చేస్తామని, సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని తెలంగాణ భట్రాజుల సంఘం జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని యాదవ్ సంఘం భవనంలో జిల్లా అధ్యక్షులు బిరుదు భగవాన్ రాజు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు.
పట్టురాజును నేను రాజునుగాను. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్టేట్ బాడీ మీటింగ్లో ఫస్ట్ మీటింగ్ నేనే టేకప్ చేస్తా అని, ఆదిలాబాద్ అంటే ఏ లెటర్ ఫస్ట్ కాబట్టి మేమే చాలా గ్రాండ్గా చేస్తామని నేను అక్కడ స్టేట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. తర్వాత ఉమ్మడి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను 4 మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ నలుగురం కలిసి మరి ఎట్లా చేద్దాం ఏం కదా అంటే మన భవన్ రాజ్ సార్ గారు ముందటికి వచ్చి మా ఆదిలాబాద్లోనే నిర్వహిస్తాం, మేమేందో చూపిస్తాం అని ఆ రోజు ఆ మీటింగ్లో ప్రకటించి మన రాష్ట్రానికే ఆదిలాబాద్ అంటే ఏంటంటే చూపించినటువంటి గొప్ప మనిషి మన భవన్ రాజ్ సార్. 23 నుండి 2026 వరకు 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశము ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు జరుగుతున్నది. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆర్య వైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో కులదైవం శ్రీ వాసవిమాత ఆలయంలో నిర్వహించిన ఉత్సవాలు సంబరంగా సాగాయి. నిత్యం ఇంటి పనుల్లో తీరిక లేకుండా గడిపే మహిళా మనులందరూ ఆటవిడుపుగా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమలోని సృజనాత్మకత, ఆలోచనలను తోటి మహిళలతో పంచుకోవడంతో పాటు తమ ప్రతిభా పాటవాలను చాటుతూ పాటలు, నాటికల రూపంలో ప్రదర్శించారు. భక్తి పాటలను ఆలపిస్తూ ఆహుతులను అలరించారు. ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పన ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనపరిచిన మహిళలకు బహుమతులు అందించి అభినందించారు. ఇక్కడ రక్షాబంధన్ ప్రోగ్రాం నడుస్తుంది. ప్రతి స్త్రీ లేని ప్రపంచమంతా చీకటే. స్త్రీ సృష్టికి మూలం. అందుకే నేను ఒక స్త్రీగా జన్మించినందుకు గర్విస్తున్నాను. ప్రతి ఒక్కరి ఫీలింగ్ కూడా అలాగే ఉండాలి. అందరూ గర్వపడాలి స్త్రీగా ఉన్నందుకు. ఎందుకంటే స్త్రీ లేనిదే ప్రపంచమంతా చీకటి. ప్రోగ్రామ్స్ ఉన్నందున ఈరోజు సండే ఇంతమంది లేడీస్ మధ్యలో ఇలాంటి కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఆదివాసీ మహిళా మండలి వాళ్ళు చాలా కార్యక్రమాలు జరుపుతారు. ఈ మధ్య మేము పాల్గొనడం జరుగుతుంది. ఇంత చక్కగా అందరూ ట్రెడిషనల్ గా రెడీ అయ్యి అంటే 1 వీక్ నుండి ఎంత చక్కగా ప్లాన్ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే మనము అంటే హౌస్ వైఫ్స్ ఉన్నాము, ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నాము. ఇంతకుముందు అయితే నిర్మల్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ నాయకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బురద జల్లుతున్నారని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ మండిపడ్డారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈశ్వర్ తిప్పికొట్టారు. మంత్రి అని గౌరవం లేకుండా నోటుకొచ్చినట్టు దద్దమ్మ, సన్నాసి అనటం సరికాదని, దమ్ముంటే వచ్చే ఎన్నికలలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. కేవలం మాయ మాటలతోటి ఓట్లు దండుకొని నిర్మల్ లో మంత్రి పదవి 8 సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఒక సన్యాసి కేవలం ఎన్నికలంటే రాజకీయాలంటే అనుకు వ్యాపారం అనుకుంటాడు. ఎన్నికలు వస్తే డబ్బుతో గెలుస్తా అనుకుంటాడు. 8 సంవత్సరాలలో ఇచ్చిన హామీ నెరవేర్చాలి, ప్రజలను పట్టించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏకైక నాయకుడు. ఆయన ఏ పార్టీ ఎటు ఉంటాడు ఎటు పోతాడు తెలియదు. మహేష్ రెడ్డి గారు ఒక మంత్రి పట్టుకొని నీకు మాట్లాడేటప్పుడు ఒక దద్దమ్మ, మా మంత్రి దద్దమ్మ అనొచ్చా? అసలు నువ్వు పెద్ద దద్దమ్మ, నీకు స్థిరత్వం లేదు, నిలకడ లేదు, నువ్వు ఏంటో అసలు నీకే తెలియదు. నువ్వేమన్నావు? 2014 ఓడిపోయినావు. కేసీఆర్, కేటీఆర్ పోటీ చేసినా గెలిచేది నేను, గెలవకుంటే అడవికి వెళ్ళిపోతున్నావు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీజేపీ నాయకులు తమ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించారని మువ్వ జ్యోతి ప్రకాష్ ఆశీర్వాదం అనే వ్యక్తులు ఆరోపించడంలో ఎలాంటి వాస్తవాలు లేవని బెల్లంపల్లి బీజేపీ నాయకులు అన్నారు. రాంబాబు, శంకర్ అనే వ్యక్తులు వారి భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారని, వారు బీజేపీ పార్టీ వారినని ఆరోపించడం వారి అమాయకత్వానికి నిదర్శనమన్నారు. అసలు వారు ఎవరో తెలుసుకోకుండా మాజీ ఎంపీ బీజేపీ నాయకులు గడ్డం వివేక్ అనుచరులని ఆరోపణలు చేయడంలో ఎలాంటి వాస్తవాలు లేవని తిప్పుకొట్టారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వానికి వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సంబంధించిన స్థలంపై గతంలో ఒక ప్రజాప్రతినిధి తన పిఏ ద్వారా ఒప్పందం చేసుకొని తన పిఏ ద్వారా ఆ భూమిని 1.5 ఎకరం వరకు మాకు సంబంధించిన వార్డులో
సుమారు ఒక 4 వ్యక్తులు మరియు బెల్లపల్లి పరిసర ప్రాంత ప్రజలకు ఒక 10-12 మందికి ఆ భూమిని అమ్మడం కూడా జరిగింది. మరి ఆ భూమికి సంబంధించి ఆశీర్వాదంకు సంబంధించిన వారి సోదరుడు సుమారు ఒక 15 నుంచి 20 గుంటల భూమి కబ్జాకు ఉండడం జరిగింది. అదే కాకుండా దానికి హోలీ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో సోమవారం కామదహనం, మంగళవారం రంగుల పండుగ జరుపుకోవాలని బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ఊరుగంటి గుణవంతరావు జోషి అన్నారు. పౌర్ణమి ఘడియల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, మంగళవారం హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు. కాబట్టి అదేవిధంగా జరగబోయేటువంటిది హోలీ పండుగ. దీనికి కూడా 2 రకాలుగా ఉత్తర భారతదేశంలో ఒక రకంగా జరుపుకుంటారు, దక్షిణ భారతదేశం. బేల మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుండి బంజారా సోదరులు, స్థానిక ప్రజాప్రతినిధులు తరలివచ్చి నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బంజారా సోదరుల నూతన అధ్యక్షుడు గణపతి రాథోడ్ను ఎన్నుకున్నారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మండలంలో ఉన్న బంజారా సోదరుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. రోజు ఇక శివలాల్ 284 జయంతి చేస్తున్నాము. మా పాత కమిటీ అధ్యక్షుడు జాదవ్ సరాంతో జరుపుకున్నాము. ఈ రోజు ఆ రోజే ఈ ప్రోగ్రామ్ చేసేది కానీ కొద్దిగా ఒక కారణం వల్ల చేయలేము. అందువలన ఈ రోజు చేస్తున్నాము. మా శివలాల్ మహారాజ్ దాని గురించి చెప్పాలంటే పెద్ద ఇది ఉన్నది. మా సంత మహారాజ్ ఆయన తపస్వి మహారాజ్. ఆయన 300 సంవత్సరం ముందే ఈ కలియుగులో ఏం జరుగుతుంది జరగబోతున్నది అని ముందే చెప్పినారు. 300 సంవత్సరం ముందే ఆ కలియుగులు ఇప్పుడు జరుగుతున్నాము, మనం కళ్ళతో చూస్తున్నాము. అదేవిధంగా మా గోరమాటి అంటే ఎట్లా పేరు వచ్చిందంటే మేము గౌని పోషించడము, గౌని రక్షించడము, దానికి పూజించడము. అందువలన మాకు గోరమాటి బంజారా అంటారు. గౌ అంటే మా లక్ష్మి, దానికి మేము పూజిస్తాము. ఈ శివలాల్ మహారాజా అంటే ఇక ఆయన అడుగుజాడ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.